ఎక్కడికైనా మీరు బాగా అరిచి గాలి చేసిన గ్యాంగ్ గారు మీరేనా ఇలాంటి గ్యాంగ్స్ ఏంటి మీ ఫ్రెండ్ అమ్మా మీ ఫ్రెండ్ మామూలుగా ఎప్పటి నుంచే కంగ్రాచులేషన్. ఎలా చేశారు మీ హీరో? సూపరా. సో అది ఇది ఇది కావాలి. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. లుకింగ్ గ్రేట్. పింకీ జంప్ ముందు పేరు బాగుంది. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ అంటే కొన్ని సాంగ్స్ అయినట్టున్నా బట్ ఐ కుడెంట్ సీ. నాకు మ్యూజిక్ చాలా నచ్చింది ఆనంద్ రాజా గారు. సో సాంగ్ వింటుంటే అరే దీని విజన్ ఇంత బాగుంది అనిపించింది. సో అందరికీ నమస్కారం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అజయ్ గారు సార్ అసలు నేను హీరోయిన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. బట్ నేను మూవీస్ చూస్తూ ఉంటా నేను కూడా హీరోయిన్ అయితే బాగుంటుంది అని. బట్ ఒక డ్రీమ్ బట్ ఫైనల్లీ డ్రీమ్ కమ్స్ ట్రూ సార్. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఐఎమ్ సో నర్వస్. సో చాలా ఎగ్జైట్ అండ్ హ్యాపీ ఫీల్ అవుతున్నా కదా రోజు. సో ఇది సక్సెస్ అప్పుడు ఇంకా చూడాలి ఎలా ఉంటుందో. సో కూల్ కూల్ బేబీ. సో బ్యూటిఫుల్ ఏంజల్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మూవీ సక్సెస్ ఇది అంటే అవుతుంది 100%. థ్యాంక్ యూ ఆల్ మై టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి ఇచ్చేసిన అందరికి నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈరోజు త్వరలో వెంకీ పింకీ జంప్ సినిమాని రామానాయుడు స్టూడియోలో ఆడియో ఫంక్షన్ ఆడియో మా చేతుల మీద రిలీజ్ అయింది. ఈ ఆడియో నేను సముద్ర గారు నేను కలిసి ఒక 100 సినిమాలు రిలీజ్ చేసి ఉంటాం ఆడియో రిలీజ్ గా. ఈరోజు మరి మా కలయికలో మరి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఆడియో పరంగా చూస్తే లిరికల్ సాంగ్స్ చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ సాహిత్యానికి అద్భుతమైన పీట వేశారు. మెలోడీ సాంగ్స్ కానీ కేవలము ఒక ఈరోజు మ్యూజిక్ అంటే ఏదో వెస్టర్న్ లో బాగా కొట్టేసి అంతే కాదు. ఇక్కడ ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని ఆ మ్యూజిక్ సంబంధించిన దాన్ని రాబట్టుకోవడానికి అజయ్ తన చాతుర్యం ఆయన టాలెంట్ ఉపయోగించి అద్భుతమైన సాంగ్స్ ని తయారు చేసి ఎంతో కష్టపడి ఒక సినిమా చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఈ వేదిక మీద అంతా నాకు నా సినిమాకు చేసిన నందమూరి హరి 2006లో నా సినిమాకి ఆయన ఎడిటర్ అంటే 30 years తర్వాత మళ్ళీ ఆయనతో వేదిక పంచుకున్నాను. 2006లో నా సినిమా ఎడిటర్ నందమూరి హరి గారు. ఆ సినిమా నేను ఆకాశ్ యువికా చౌదరి హీరోయిన్. ఆ మూవీ తర్వాత నా హీరోయిన్ ఇమ్మీడియట్లీ ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్ మూవీ నెక్స్ట్ మూవీ నా సినిమా తర్వాత దానికి సారీ ఎడిటర్. ఇప్పుడే సతీష్ గారు నాకు ఓల్డ్ మెమోరీస్ చెప్పారు. గ్రేట్. నాకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్లారు. ఆయన నా ఫస్ట్ సినిమాకి ఫస్ట్ ఆయన జీవితంలోనే ఫస్ట్ ఎడిషన్ నేనే తీసుకున్నాను అని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ ఫస్ట్ లో కూడా ఆయనకి ఇది నేను 2-3 పేర్లు తీసుకున్నానని ఆయన చెప్తున్నారు. దట్ ఈ రోజు ఇండస్ట్రీని వెళ్తున్నారు ఒక ఫాదర్ క్యారెక్టర్ తోటి. అంటే నా జీవితంలో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక నాకు తెలిసి 3-4 వేల మందిని పరిచయం చేయొచ్చు. రకరకాల క్యారెక్టర్లే కానీ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, రకరకాల ఆర్టిస్టులని ఇలా పరిచయం చేసి ఎంతో మంది గుర్తుండదు. ఒక వేదిక పైన మ్యూజిక్ డైరెక్టర్ ఇలాగ వేదిక పైన చెప్పారు, సార్ మీరు ఇచ్చిన ఫస్ట్ డబ్బుతో నేను పియానో కొనుక్కున్నా సార్ అన్నారు. అప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. అంటే మన జీవిత ప్రయాణంలో ఎంతో మందికి ఎక్కడెక్కడ హెల్ప్ చేస్తుంటాం. అలాగా ఈరోజు ఎంతో కూడా మంచి వేదిక అనిపించింది. అదేవిధంగా డాడీ శ్రీనివాస్ గురించి చెప్పాలి. ఆయన మట్టిలో మాణిక్యం.
ఆయనే మట్టిలో మాణిక్యం లాంటి సినిమా తీశాడు. తీసి అవార్డ్స్ని పొందాడు. ఒక గేయ రచయితగా ఆయన ఒక మంచి అది చిరంజీవి గారి సినిమా దాని సినిమాతో పరిచయం. అవార్డ్స్ వస్తాయి. నేను ఫస్ట్ వేదిక మీద ఆయనకు చెప్పాను, ఈ సినిమాకి మీకు అవార్డ్స్ వస్తాయని నేను చెప్పాను.